హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ సృజన్ వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో ఇంకా గగన్కి బాగలేక స్వామి వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే షూట్ చేయలేదు. ఈ వీడియో స్వామి విడుదల చేసుకొని ఇంటికి వచ్చిన రోజు వీడియో అండి. సో నానికి ఫీవర్ అయితే కొంచెం తగ్గింది. సో వాడైతే యాక్టివ్గానే ఉన్నాడు, కానీ ఫీవర్ అయితే ఇంకా నైట్ అయితే ఫుల్ వచ్చేసింది. మార్నింగ్ టైం అయితే ఇంకా నార్మల్గా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ ఫస్ట్ కొంచెం త్వరగా లేచి వాడినైతే కింద పడుకున్న వాడిని ఇంకా మంచం పైన వేసేసాను. ఫుల్ స్లీప్లో ఉన్నాడు నాని అయితే కనుక. ఇంక నేనైతే నా వర్క్ స్టార్ట్ చేశానండి. ఇంకా నైట్ ఉండిపోయిన కొంచెం గిన్నెలు అయితే కనుక ఫస్ట్ అయితే క్లీన్ చేసేసాను. ఇంకా అలానే స్టవ్ అది కూడా క్లీన్ చేసేస్తే గిన్నెలు తోమిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోవచ్చు అనమాట. ఎప్పుడు నైట్ వరకు నైటే ఫినిష్ చేసేసుకుంటానండి. ఇంకా పిల్లలకు బాగోపోతే మైండ్ కూడా పనిచేయదనమాట. సో నా పరిస్థితి అలానే తయారైంది. ఇంకా నైట్ షాప్ నుంచి వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా నేనైతే కనుక గిన్నెలు అవి ఇంకా తిన్నవి అలానే ఉంచేసాను. ఇంకా మార్నింగ్ లేచి క్లీన్ చేసుకుందాం కదా అని. సో మార్నింగ్ లేచేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ అయిందనమాట. ఎలా అయితేనేమో గిన్నెలు తోమేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడైతే కనుక స్నానానికి అని చెప్పి వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను. వేడి నీళ్ళు మరిగేలోగా టార్గెట్ లానేనండి, ఏంటంటే ఇల్లు తుడిచేసి మాప్ పెట్టేసుకోవాలి. మళ్ళీ టైం అయిపోతుంది. స్వామి వాళ్ళు 9:30 ఆ టైంకి అయితే ఇంకా స్టేషన్లో దిగుతానని చెప్పి అన్నారనమాట. అందుకని చెప్పి ఇంకా ఇల్లు అది క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తాను, తడిగుడ్డ పెట్టడమే లేటు. తడిగుడ్డ పెట్టేటప్పుడు ఇల్లంతా ఫాస్ట్గా అయిపోతుంది, కానీ ఇక్కడ మంచం కింద దూరి తడిగుడ్డ పెట్టాలి చూడండి, అది చాలా కష్టం అనమాట. అలా అని మనం క్లీన్ చేసుకోకపోతే పిల్లలు మనము అక్కడే పడుకుంటాం కాబట్టి ముందే మాకు బెడ్రూమ్లోని స్టోరేజ్ ఎక్కువ, పైన కూడా బట్టలు అవన్నీ ఉంటాయి, కొత్త బట్టలు బ్యాగులతో ఉంటాయి అన్నమాట. అలానే ఇంక మేము రెగ్యులర్ యూస్ చేసేవి కబోర్డ్ నిండా ఉంటాయి, ఈ బట్టలన్నీ ఉంటాయి కాబట్టి డస్ట్ అది ఉందనుకోండి ఇంకా దోమలు అవి త్వరగా వచ్చేస్తాయి. ఇటు సైడ్ కొంచెం మంచంకి తలపైన బ్యాక్ సైడ్ కొంచెం గ్యాప్లోని ఇప్పుడు నేను ఏంటంటే హాల్ చిన్నదైపోయింది, ఇంక ఇబ్బంది అవుతుంది కదా అటు ఇటు తిరగడానికి అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా కంప్యూటర్ టేబుల్ కూడా మంచానికి తలకు ఉన్న సైడు పెట్టేశాను అనమాట. ఇంకా అక్కడే పెట్టేసి పక్కన ఇంకా మేము వాడిన మంచం ఒకటి పట్టి మంచం ఉంటే అది కూడా అక్కడే పెట్టేశాను. ఇంకా స్పీకర్స్ అవి కొన్నాం కదా, అవి కూడా అక్కడే ఉన్నాయి. సో స్టోరేజ్ ఎక్కువైపోతుంది. ఒకవేళ ఇల్లు షిఫ్ట్ అవ్వకుండా రెంట్కి ఇచ్చే ప్రాసెస్ ఉంటే కనుక ఫస్ట్ అయితే బీరువా తీసుకోవాలి. ఎందుకంటే కొత్త బట్టలన్నీ బీరువాలోకి కనుక వెళ్ళిపోయాయంటే పైన స్టోరేజ్ మనకి కబోర్డ్ దగ్గర స్టోరేజ్ అనేది ఇంకా కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి అక్కడ మనకు అవసరం లేనివి పైకి పెట్టేసుకోవచ్చు ఈజీగాను. సో అదైతే నా ప్లాన్ ఉంది. ఏదనేది డిసైడ్ అయ్యి ఇంకా ఫర్దర్గా ఇల్లు అనేది ఒకవేళ ఇక్కడే ఉంటే మేము ఉండేటట్టుగా కొంచెం నీట్గా రెడీ చేసుకోవాలన్నమాట. అంటే అదే ఇంకా బట్టలకి వాటికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బీరువా అది తీసుకోవాల్సి ఉంటుంది. ఇంక ఇల్లు అది మాప్ పెట్టేసుకొని బయట కూడా కడిగేసుకొని ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. స్నానం చేసిన తర్వాత ఫస్ట్ గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని ఇంక గుమ్మం ముందు ముగ్గు అయితే పెడుతున్నాను. మీకు గ్యాస్ ముగ్గుతో ముగ్గు బాగా పెట్టడం వచ్చా, లేదంటే బియ్యం పిండితో ముగ్గు బాగా వచ్చా అనేది కామెంట్ చేసేయండి. నాకైతే ఈ బియ్యం పిండి ఏంటంటే కొంచెం ముద్దగా పడిపోతుంది అనమాట. అలా అని చెప్పి గ్యాస్ ముగ్గు తీసుకుందామా అంటే 10 రూపాయలకి వెళ్తే చిన్న టీ గ్లాస్ అంతా ఇస్తారనమాట పిండి, అంతేని ఇంకేదైనా సరే బియ్యం పిండితోనే వేసేస్తున్నాను నేను. ఇంకా బయట తులసం దగ్గర అలానే బయట కూడా పెట్టేసి ఇంకా దేవుడి గది అది కూడా బొట్లు అవి పెట్టేసి ఇంకా ముగ్గు అది వేసేస్తున్నాను. ఇంకా ఈ రోజుతోని ప్రసాదాలు పెట్టేస్తే కనుక ఏ ఆటకు లేకుండా ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంక నేను రెడీ అయిపోయిన తర్వాత దేవుడి బల్ల అది సర్దేసరికి నాని లేపాను వేడి నీళ్ళు పెట్టి. వాడిని బ్రష్ చేసుకోమంటే బ్రష్ చేసుకుంటున్నాడు ఇక్కడ. మా వాడికి ఈ విషయంలో అయితే నా పోలికే వచ్చింది. మా వాడికి బాగోపోతే తట్టుకోలేము, అందుకని చిన్న హుషారు వస్తే పట్టుకోలేము అనమాట. సో నేను అంతేనంట చిన్నప్పుడు, మా అమ్మ ఎప్పుడు అలానే అనేదన్నమాట. సో ఇంకా నానికి స్నానం చేయించేసి ఓ పక్క దేవుడి పూజకి అయితే రెడీ చేసేస్తున్నానండి. ఫస్ట్ అయితే పువ్వులు అవన్నీ పెట్టేశాను దేవుడి గదికి పూజ చేసేటప్పుడు ఎంత బాగుంటుందో. అలా అని రోజు దీపాలు పెడుతుంటే ఏమవుతుందంటే పైన మసి వచ్చేస్తుంది. ఏదైనా మసి అవ్వకుండా టిప్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా నానిని కూడా రెడీ చేసేసి వాడికైతే బొట్టు అయితే పెట్టేశాను.
ఈ కుర్తీ అయితే నేను వాడికి 100 రూపీస్కి తీసుకున్నానండి. రోడ్ సైడ్ క్వాలిటీ అయితే బాగుంది. చిన్నవి ఉంటాయి కదా ప్యాచ్ వర్క్స్వి, అలాంటివి అక్కడ బనెన్ ట్రీ వాళ్ళు అమ్ముతారనమాట. సో అప్పుడు తీసుకుందాం నానికి. చాలా రోజుల నుంచి వేస్తున్నాను కానీ ఇంకా అదైతే కలర్ చేంజ్ అవ్వడం కానీ లేదంటే ఉన్న కుట్లు ఊడిపోవడం కానీ ఏమీ జరగలేదు. చాలా బాగుంది. కాకపోతే చిన్నది కాలర్ దగ్గర చిన్న ప్యాచ్ వర్క్ ఉండటం వల్ల వాళ్ళైతే ఇంక బనెన్ ట్రీ వాళ్ళు చిన్న చిన్న పోగులు ఉన్నవి సేల్ చేస్తారు కదా ఒకేసారి, అలా సేల్ చేసినప్పుడు తీసుకుందాం అన్నమాట 100 రూపీస్కి. ఇంక నాని చేత దీపాలు వెలిగించేసి ఆ తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి అలానే నేను కూడా హారతి తీసేసుకుందామండి. ఇంకా మా పూజ అయ్యేసరికి ఇంక స్వామిలు ఎక్కడ వచ్చేస్తారా అని టెన్షన్ పడ్డాం కానీ 9 అయ్యింది. ఇంకా పైన ఉన్న వదిన కూడా సింహాచలం వస్తాను అన్నారు అనమాట. సో స్వామి వాళ్ళు అలాగా 9:30కి అలాగా ట్రైన్ దిగిపోయి అటు నుంచి అటు సింహాచలం వచ్చేస్తారు. నేను నాని వెళ్దాం అనుకున్నాము. సో మాకు తోడు ఇంకా వదిన కూడా వస్తుందా అని చెప్పి అడిగితే వదిన కూడా నేను వస్తాను అన్నారు. సో హ్యాపీ అనమాట. ముగ్గురం కలిసి ఇంకా రెడీ అయిపోయి బస్సులో వెళ్ళిపోతాము. మా రెడీ అయితే అయిపోయింది. ఇంకా వదిన పిల్లల్ని పంపించేసిన తర్వాత ఇంకా వస్తానని చెప్పేసి అందనమాట. మేము బయలుదేరేసరికి అలా 10 అయితే అయిపోయిందండి. మేము బయలుదేరేసరికి ఇంకా వదిన కూడా రెడీ అయిపోయి వస్తే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఈలోగా వాటర్ వచ్చాయి, వాటర్ కూడా పెట్టేసామన్నమాట. సో స్వామి వాళ్ళకి కూడా ట్రైన్ అనేది లేట్ అయిందని చెప్పి ఆ రోజు కాల్ చేశారు. బతికిపోయామనుకున్నాం నిజంగానే. ఎందుకంటే ఇంకా ముందుగా వెళ్ళిపోయి నానికి మొక్కుబడి చెల్లిద్దామని అనుకుంటున్నాం అనమాట. అందుకని సో మీకు చామంతులు ఇష్టమైన కామెంట్ చేసేయండి. వీడియో కంటిన్యూ చేస్తాను. లైక్ చేసి